వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి రహస్యం ఏంటో తెలుసా? మీకు ఆల్రెడీ తెలిసిందే, ప్రకృతిలో ఉండటం, ప్రకృతితో ఉండటం. అయితే ఇవన్నీ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అసాధ్యం అయిపోయిందని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రకృతిని నమ్ముకోవటం, వాటి నుండి వచ్చే మూలికలు, వాటి నుండి వచ్చే మందుల్ని నమ్ముకోవటం ఎంతో ముఖ్యం కదా. సో ఇవన్నీ మనకి ఎప్పటి నుండో చెప్తూ అండ్ వేల మంది రోగాల్ని కూడా నయం చేస్తున్న వ్యక్తి ఈరోజు మన గెస్ట్ అనమాట. ట్రెడిషనల్ హీలర్ అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు మనతో పాటున్నారు. అయితే ఎక్కువగా మనం ఫేస్ చేసే రోజు ప్రాబ్లమ్స్ని, వాటికి ఎలాంటి పరిష్కారాలు, అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, గట్ హెల్త్ అంటే ఫస్ట్ ఎక్కడైనా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది, ప్రాబ్లం ఎండ్ అయ్యేది గట్లోనే అని అంటూ ఉంటారు కదా. అయితే గట్ బాగుండాలి, దాంట్లో మైక్రోబయోమ్ ఎప్పుడు హెల్తీగా మంచిగా ఉండాలి అని అంటే మార్నింగ్ దగ్గర నుండి నైట్ పడుకునే వరకు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి? మంచి క్వశ్చన్ అమ్మా. ఇది కామన్గా అందరికీ పనిచేస్తుందమ్మా. ఇది ఇవాళ ఆ ప్రాబ్లం అనేది చాలా హైయెస్ట్ అయిపోయింది. ఈ గట్ హెల్త్ అనేది మెయిన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది 190 మందికి ఉందమ్మా ఇవాళ. అది ఫుడ్ వల్ల అవనివ్వండి, టైమింగ్ పాటించకపోవడం వల్ల, టెన్షన్ వల్ల అవనివ్వండి, ఇవన్నీ. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే దానివల్ల గట్ హెల్త్ అనేది పాడవుతుంది. అలాగే ఐబిడి అని, ఐబిఎస్ అని, ఇవన్నీ కూడా గట్ హెల్త్ నుంచి వెళ్ళేవి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం వల్ల ఏంటంటే కంటిన్యూగా గ్యాస్ మందులు వేసుకోవడం వల్ల కూడా గట్ పాడవుతుంది అనేది డాక్టర్లు చెప్తున్నారు. ఆ విధంగా కొంత వస్తుందమ్మ. అలాగే టైంకి తినకపోవడం వల్ల, లేకపోతే డే టైం చేయవలసిన పని నైట్ చేయవలసిన పని డే టైం చేయడం. అంటే జీవన విధానంలో తప్పదమ్మా. నైట్ ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి లైఫ్ గడవాలి అంటే తప్పదు, నైట్ చేయాలి. కానీ ఇంటికి వచ్చాక అట్లీస్ట్ కొంత వ్యాయామం చేయటం కానీ, చక్కగా మంచినీళ్ళు ఎక్కువ తాగి పడుకోవడం కానీ, ఇలాంటివి చేయటం వల్ల కొంతవరకు రికవరీ వస్తుంది. గట్ హెల్త్ బాగుండాలి అంటే ఒక్కటమ్మా, తిన్న ఆహారం పూర్తిగా అరగకుండా రెండోసారి ఆహారం తినకూడదు. ఆ ఒక్క పాయింట్ పాటిస్తే గట్ హెల్త్ 90% అబోవ్ బాగైపోవడానికి ఆస్కారం. వెరీ సింపుల్ అనమాట. పాటించడం కష్టం కానీ చెప్పడం సింపుల్. పాటించాలి. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యోయ్ పూర్తిగా అరిగిదాకా అంటే 2 సార్లు తింటే సరిపోతుంది అంటున్నారు. 2 సార్లు తింటే నీరసం వచ్చేస్తుందేమో, బాడీ పాడైపోతుందేమో, ప్రోటీన్ సరిపోదేమో, విటమిన్ సరిపోదేమో, ఇలాగ అనేక రకాల సందేహాలు. అలాగే ఈ కడుపు నిండా ఉండడం అనేది ఎప్పుడు అలవాటు అయిపోయి, ఎప్పుడైతే కడుపులో ఉన్న ఆహారం అరిగిపోయి ఖాళీ అయిందో లేని నీరసం కూడా వచ్చేసిందని ఫీల్ అవుతుంది. నీరసం రాదు యాక్చువల్గా. ఈ తగ్గించడం వల్ల ఇంకా బలం వస్తుందమ్మా మనిషికి. అలాగే అనేక వ్యాధుల నుంచి తగ్గించే, మీరు అన్నట్టుగా గట్ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. 100%. మన శరీరంలో ఆటో ఇమ్యూన్ కాడి నుంచి అనేక వ్యాధుల్ని తగ్గించే బ్యాక్టీరియా గట్లోనే ఉంది. ఆ గట్కి ఎప్పుడైతే రెస్ట్ ఇచ్చారో మీరు, ఈ బ్యాక్టీరియా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అనేక రకాలుగా మీకు రిజువనేషన్ చేస్తుంది బాడీని. కొత్త సెల్స్ని పుట్టిస్తుంది. ఇమ్యూనిటీ సెల్స్ని, అద్భుతమైన ఇమ్యూనిటీ సెల్స్ని పుట్టిస్తుంది. ఆ ఒక్క ఇమ్యూనిటీ సెల్ అయితే 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపేయడంత శక్తితోటి కూడి ఉంది. అటువంటి సెల్స్ మన శరీరంలో పుట్టాలి, మన బాడీ ఆల్కలీన్లో ఉండాలి, ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళకూడదు అంటే ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది శనగపిండి తింటే పడదు, కొంతమందికి చపాతీ తింటే పడదు, అయినా రుచి కోసం మానరు. కొంతమందికి కారం తింటే పడదు, మానరు. అలాగే ఎండుమిరపకాయ కారం అనేది చాలా ప్రమాదం, పచ్చిమిరపకాయ సేఫ్ అని చెప్తారు. కానీ ఆ పచ్చిమిరపకాయ కూడా విపరీతమైన పురుగు మందులు కొట్టకపోతే అవి పండట్ల. ఇలాగ దాని బదులు అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే పెప్పర్. ఒకప్పుడు పెప్పర్ అనేదే వాడేవారు, అదే కారంగా వాడేవారు. ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇతర దేశాల నుంచి మనకి కారం కోసం వచ్చిన వెరైటీస్. ఇవన్నీ ఏమవుతుంది, ఎక్కువ పండించాలి కాబట్టి లాభాలు రావాలని రకరకాల మందులు వాడేసి పాడు చేస్తున్నారు. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే అంటే టైంలో తింటాం. ఎలాగంటే ఈ మీరు గత వీడియోలో నన్ను అడిగినట్టుగా టీవీలు, లేకపోతే ఈ ఫోన్లు, లేకపోతే ఎన్నో రకాలు వచ్చేసినాయి కాబట్టి ఆ తెల్లవారులు కౌరులు చెప్పుకుని 2ంటికో 3ంటికి వెళ్ళి అప్పుడు భోంచేయటం. లేడీస్ పల్లెటూరులో కూడా ఈ సీరియల్స్ వచ్చాకమ్మ 11, 12 దాకా సీరియల్స్ చూసి అప్పుడు భోంచేస్తున్నారు. ఒక ఛానల్లో అయిపోతే ఇంకో ఛానల్. ఎప్పుడైతే ఈ అన్ఈవెన్నెస్, ఎప్పుడు పూర్వకాలం ఎలా ఉండేది, 5 గంటలకు తినేసి 7 గంటలకి 8 గంటలకు పడుకునేవారు పల్లెటూరులో. నేను సిటీ గురించి చెప్పట్లేదు. అప్పట్లో పాపులేషన్ పల్లెటూరులో ఎక్కువ ఉండేది. అలా తినటం వల్ల ఏమయ్యేది, వీళ్ళు 5ంటికి 6ంటికి తినేసి 7, 8ంటికో పడుకోవడం వల్ల 2-3 గంటల గ్యాప్ ఉండేది.
సూర్యాస్తమయం అవ్వకుండా తినేయటం వల్ల ఏమవుతుందంటే ఆ రజోగుణం ఏదైతే అగ్ని అనేది ఉందో మన శరీరంలో అరిగించడానికి పనిచేసే అగ్ని సూర్యుడు ఉన్నంతసేపు బాగా పనిచేస్తుంది. ఆ సూర్యాస్తమయం అవ్వక ముందర తినేమని ఎందుకు అంటారు అంటే పెద్దవాళ్ళు కానీ యోగులు కానీ ఋషులు కానీ ఈ హెల్త్ దీని గురించి చెప్పేవాళ్ళు, సూర్యుడు అగ్ని కాబట్టి ఆ అగ్ని అనే గుణం ఆ తేజస్సు మన మీద పడడం వల్ల ఆ కిరణాలు రావడం వల్ల తొందరగా ఆహారం అరిగిపోతుంది. ఎప్పుడైతే నైట్ అయి చల్లబడిపోయిందో, వాతావరణం చల్లబడిందంటే మన శరీరంలో అవయవాలు కూడా రెస్ట్ తీసుకోవడానికి రెడీ అయిపోతాయి. దానివల్ల అరుగుదల స్లో అయిపోతుంది. అర్ధరాత్రి 11కి 12కి టీవీలు చూసిన తర్వాత తినేసి వెంటనే పడుకుంటే ఏమవుతుందమ్మా, అది విషం కింద మారిపోతుంది. గట్ హెల్త్ పాడైపోవడానికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ఈవెన్ టైంలో భోజనం చేయటం. అంటే మన రోజు అలవాటే, ఇంకా రోజు అలా ఆకలి లేకుండా తినేయడం, రుచి కోసం, కడుపు నింపుకోవడం కోసం. ఆకలి వేసిన తర్వాత తిన్న ఆహారం మీకు కరెక్ట్గా బాడీకి వంట పడుతుందమ్మా. ప్లస్ ఏమవుతుందంటే ఈ శరీరంలో గ్యాసెస్ అనేవి, యాసిడ్స్ అనేవి పెరగకుండా శరీరం పొట్ట కాపాడుకుంటుంది. ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయి మీది ఎస్టిక్ నేచర్ అయిపోయిందో మీ బాడీలోకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వెల్కమ్ అని కేకేసినట్టు అనమాట. లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాన్సర్లు, ఇలాగ అనేక రకాలైన ఈ పాడైపోతున్నాయి కదమ్మా. ఇవాళ కొలైటిస్, అల్సరైటిస్, కొలైటిస్ అనే కేసులు అనేక వస్తున్నాయి మాకు. పూర్వం వచ్చాయి కదా, అసలు ఒక్క కేసు కూడా ఉండేది కదా. ఎందుకు వస్తున్నాయి? గట్ హెల్త్ పాడైపోవడం వల్లే. అక్కడ మీకు కొలైటిస్ ఏరియాలోకి వెళ్ళాక ఈ ఫంగల్లో బ్యాక్టీరియల్ డిసీజెస్ పెరిగిపోయి అవి తగ్గకుండా ఈ అన్ఈవెన్ ఫుడ్ తీసుకోవడం వల్ల, టైం ఫుడ్ తీసుకోకుండా అతిగా మసాలాలు, అతిగా కారాలు, అతిగా ఉప్పులు, అతి వేడి పదార్థాలు ఇలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అల్సర్స్ కింద ఏర్పడి ఈ మోషన్స్ అనేది అయిపోయి వాళ్ళకి కంట్రోల్ అవ్వకుండా గమ్ము, బ్లీడింగు, మోషన్లు, బాధ, నొప్పి, అది ఆటోఇమ్యూన్లోకి వెళ్ళిపోతుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందో మీ బాడీలో ఉన్న జబ్బులన్నిటికీ కారణం అదే. మీరు ఆల్రెడీ క్వశ్చన్లోనే చెప్పారు, అది గట్ హెల్త్ బాగోపోవడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నమాట. ఈ గట్ హెల్త్ అనేది మేము ఏమంటాం అంటే యాక్చువల్గా ఆయుర్వేదంలో చాలామంది డాక్టర్లు చిన్న మెదడు అంటాం మేము. అంటే బ్రెయిన్ బాడీకి ఎంత ఇంపార్టెంట్, ఆలోచనకి, చదువుకి, జీవన విధానానికి, ఆరోగ్యానికి గట్ అనేది అంత ఉపయోగం. ఈ రెండు చల్లగా ఉంటే ఆ మనిషి హ్యాపీగా ఉంటుంది, ఆ మనిషి చేసే పని పెర్ఫెక్ట్గా ఉంటుంది, అతని ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుండాలంటే ఏం చేయాలి? మీరు గట్ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుని, అది వేడి శరీరాలు ఏమో చలవ చేయడానికి తీసుకుని, చలవ శరీరాలు ఏమో దాన్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉదరం సుఖంగా ఉండాలి అని మేము చెప్తాం అన్నమాట. అనేక రకాల చామంతి పువ్వు అమ్మ, మనం ఏదైతే పువ్వులుగా దండలుగా గుచ్చుకుంటాం, ఆ చామంతి పువ్వు కషాయం అనేది అసలు పొట్టకి ఎంత చక్కగా పనిచేస్తుందంటే, ఆ పువ్వు కషాయం, జస్ట్ పువ్వు కషాయం తాగండి. ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ తగ్గించి పొట్టని సమంగా మెయింటైన్ చేయాలంటే చామంతి పువ్వు కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి అనేక రకాలు ఉన్నాయి. జస్ట్ ఆ పువ్వుని వేడి నీళ్ళల్లో మరిగించి తీసుకోవడం. అలాగే శంఖం పువ్వు అంటాం కదా, శంఖపుష్పి అంటారు, ఆ శంఖం పువ్వు కూడా పనిచేస్తుంది. అది కూడా గట్ హెల్త్కి చాలా చక్కగా పనిచేస్తుంది. జీలకర్ర పనిచేస్తుంది. సోంపు నెంబర్ 1 అమ్మ. సోంపు కషాయం డైలీ తాగటం. అలాగే ఈ సమ్మర్లో సోంపు ఒక్కసారి వేపించుకుని లైట్గా నలిపేసి చెరిగితే పై పొట్టుపోతుంది. అప్పుడు దాన్ని మెత్తగా కొట్టుకుని అది ఎంత ఉందో అంత పట్టిక బెల్లం కలుపుకుని ఉదయం లేవగానే 3 ఏళ్ళకి వచ్చినంత నోట్లో వేసుకుంటే గట్ హెల్త్ అద్భుతంగా ఉంటుంది. ఈ సమ్మర్ 2-3 నెలలు, 1 నెల నుంచి 3 నెలలు తింటే చాలు. ఇంకా ఈ సమ్మర్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఒక అమృతం లాంటి ఔషధం అది. వెరీ సింపుల్, చూసుకోండి. సోంపు జస్ట్ వేడి చేసుకోవడం, నలిపేసి పై పొట్టు చెరిగేయడం, దాన్ని పౌడర్ చేసుకుని దానికి ఈక్వల్ క్వాంటిటీలో పట్టిక బెల్లం కలుపుకోవడం. రుచిగా ఉందని ఎక్కువ తినేయటం కదా, ఓ 3 ఏళ్ళకి వచ్చినంత లేవగానే పరగడుపు నోట్లో వేసుకుని చప్పలింగ్ చేస్తే చాలు. ఈ సమ్మర్ అంతా మిమ్మల్ని అమృతంలో కాపాడుతుంది, గట్ హెల్త్ని అద్భుతంగా కాపాడుతుంది. ఓకే సరే. ఇంకొక డౌట్ ఏంటంటే, ఆ టైంకి తినడం ఇంపార్టెంటా లేదంటే మంచి ఆకలి మీద ఉన్నప్పుడు తినడం ఇంపార్టెంటా? ఏది అంటే టైం మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఆకలి ఉందా లేదా అని కాదు, ఆ టైంలో మీకు ఆకలి లేకపోయినా ఎక్కువ తినేయటం కాదు, టైంకి తినేయాలి, ఎంత కావస్తే అంత తినాలి. అంతే తప్ప ఎక్కువ తినకపోతే నీరసం వచ్చేస్తున్నామని ఆకలి కన్నా మించి తినడం అనేది ఎప్పుడు ప్రమాదం. కొంతమంది నార్మల్గా టైంకి తినడం కన్నా విపరీతమైన ఆకలి మీద ఉన్నప్పుడు తింటే నాకు ఎక్కువ తింటా, మంచి తింటా, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటారు. ఫుల్ ఆకలి మీద ఉన్నప్పుడు తినాలనుకుంటారు, మరి అది బ్యాడ్ థింగ్. అది యాక్చువల్గా టైం మెయింటైన్ చేయడం కూడా ఎలా అంటే, మీరు 12 గంటలు కానీ 14 గంటలు కానీ ఒక ఆహారానికి మెయింటైన్ చేశారనుకోండి, వద్దన్న ఆకలి అవుతుంది కదా.
ఆ టైం మెయింటైన్ చేయడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఆ టైంకి రోజు తినటం వల్ల మీ బాడీ కూడా ఆ టైంకి మీ బాడీకి కావాల్సిన ఫ్లూయిడ్స్ అన్నీ రిలీజ్ చేస్తుంది. ఓకే. ఆహారాన్ని అరిగించడానికి కానీ అది ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించడం కానీ ఈ పనులన్నీ ఆ టైంకి చేస్తుంది. మీరు ఇప్పుడు ఎక్కువసార్లు తింటున్నాం కాబట్టి అది రిలీజ్ చేస్తానే ఉంటుంది ఎప్పుడు కూడా. దానివల్ల ఏమవుతుందమ్మా, యాసిడ్స్ పెరిగిపోతుంది బాడీలో, ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. సార్ ఇప్పుడున్న జనాభాలో ఒక బ్లడ్ పిక్చర్ తీస్తే కంప్లీట్ గా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. మినరల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్పేసి. అంటే మనం తీసుకునే ఆహారం కూడా వంట పట్టదు కదా, అబ్జార్ప్షన్ ఇష్యూస్ అంటారు కదా. సో అవి ఎందువల్ల వస్తాయి అండ్ ఏ సీజన్ కి తగ్గట్టుగా ఏ ఫుడ్ తీసుకుంటే మనకు బాడీకి కరెక్ట్ అంటారు? అంటే అబ్జార్ప్షన్ అనేది కంపల్సరీగా లింక్ అయ్యి అన్నీ. ఇప్పుడు విటమిన్ సి తక్కువైతే ఐరన్ తీసుకోదు బాడీ. అలాగే D3 B12 తగ్గినాయి అనుకోండి, నరాలు వీక్ అయిపోవడం, నరాల్లో ఉన్న ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో అది పాడి నరాల లోపల ఉన్న కోటింగ్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఎముకలు మెత్తబడతాయి. అందుకే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఏమి ఉండలేదు. డాక్టర్లకి ఏంటంటే వాళ్ళు చదువుకున్నది వాళ్ళు చెప్తారు. ఒక రైతుకైతే వ్యవసాయం గురించి తెలుసు. ఆ రైతు ఎన్ని పురుగు మందులు కొడుతున్నాడు, అందులో ఎంత ఎరువులు వేస్తున్నాడు అంటే అమోనియాలు, అనేక DAP అని, యూరియా అని, అమోనియా అని అనేక రకాల మనం కృత్రిమ ఎరువుల్ని వాడి కేజీ కాయవలసింది 4 కేజీలు కాయిస్తున్నాం, 3 కేజీలు. అప్పుడు ఏమైపోతుందమ్మా, సాయిల్ అనేది పూర్తిగా పాడైపోయింది. ఈ పురుగు మందులు ఎరువుల వల్ల అనేక రకాల క్రిమి ఔషధాలు వచ్చినాయి కాబట్టి అవి కొట్టడం వల్ల భయంకరమైన టాక్సిన్స్. ఆ టాక్సిన్స్ కొట్టిన ఆహారం తీసుకోవడం వల్ల కొంత నష్టం. ఏదైతే కృత్రిమ ఎరువులు వాడి మనం భూమిని పూర్తిగా పాడు చేసామో, అంటే ప్రతి మనిషికి ఒక కెపాసిటీ ఉంటుంది కదమ్మా, అలాగే భూమికి కూడా కెపాసిటీ ఉంటుంది. సపోజ్ మీరు బలవంతాన్ని చేయిస్తే ఒక 20 గుంజీలు తీయగలరు, లేకపోతే ఒక 10 పుషప్స్ చేయగలరు అనుకోండి. ఆ 10 పుషప్స్ చేసే వాళ్ళకి బూస్టర్స్ ఇచ్చేసి ఒక 50 చేయించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా, ఆ బూస్టర్ పోయాక ఆ మనిషికి ఎందుకు పనిచేయదు. లేకపోతే అధికంగా చేయించేయటం వల్ల ఈ బూస్టర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, బాడీలో కిడ్నీలు, లివరు, హార్ట్ ఇలాంటివి పోవడం, అనేక అవయవాలు దెబ్బలు. సేమ్ మన మనిషి ఎలాగైతే చేయవలసిన దానికన్నా ఎక్కువ చేయడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో, భూమిలో కూడా రావాల్సిన దానికన్నా ఎక్కువ రాబట్టుకోవడం వల్ల భూమి పూర్తిగా పాడైపోయింది. పాడైపోయినప్పుడు ఏమవుతుందమ్మా, ఒకప్పుడు వర్జిన్ సాయిల్ ఉందనుకోండి, అందులో మీరు పంట పండితే ఆ పంట తింటే D ఉంటుంది, B12 ఉంటుంది, అన్నీ ఉంటాయి, మీకు కావాల్సిన కాల్షియం, ఐరన్ అన్నీ దొరుకుతాయి. ఇవాళ ఎప్పుడైతే మనం ఇంత బీరకాయ ఉండవలసింది ఇంత బీరకాయ ఎప్పుడైతే కాయించామో అప్పుడే అందులో అన్నీ పోయినాము. ఇవన్నీ కూడా GMOs అంటాం మనం, ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. ఈ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఏమైందంటే మనకి ఇంత బీరకాయలో ఉండవలసిన ప్రాపర్టీస్ అందులో ఉండకూడదు. అంతకన్నా ఈ 100 గ్రాములది మీ చేత 200 గ్రాములు కొనిపిస్తున్నారు, 100 గ్రాములు ఉన్న ప్రాపర్టీస్ అందులో ఉండవు. ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పడుతున్నాం చూడండి. ఒక విధంగా అందులో మన బాడీకి కావాల్సినవి ఏమీ లేవు. ఫైనాన్షియల్గానేమో ఈ 100 గ్రాములు రూపాయి ఉండేదేమో ఆ కేజీన్నర 10, 20, 30 కొనిపిస్తున్నారు. అటు 30 రూపాయలు లాసు, ప్లస్ ఇక్కడేమో మనకు కావాల్సింది అందులో దొరకట్లేదు. ఇప్పుడు ఒక గడ్డి ఉందండి పొలంలో, ఆ గడ్డి మీకు ఎంత ఎండ కాసి నీళ్ళు లేకపోయి తగులుపడిపోయినా మళ్ళీ వర్షం పడగానే మొలిచేస్తుంది. అంటే అది ఏం చేస్తుందంటే తన ఏజ్ అయిపోయాక అందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మళ్ళీ వేళ్ళకి ఇచ్చేసుకుని అది భూమిలో దాచుకుని తనకు కావాల్సిన వాతావరణం రాగానే మళ్ళీ మొక్క మొలిసి మనకు ఫలితాన్ని ఇస్తుంది. అదే హైబ్రిడ్ ఉందనుకోండి, హైబ్రిడ్లో ఏం చేస్తుంది, ఈ భూమికి మళ్ళీ వెనక్కి రివర్స్ పంపడం దానికి చేత కాదు. భూమిలోంచి తీసుకుందంతా మనకి పంట రూపంలో ఇచ్చేస్తుంది. ఇచ్చేసి అది చనిపోతే మళ్ళీ మొలదు, మళ్ళీ మనం విత్తనం వేసుకోవాలి. ఆ విత్తనం కూడా వాళ్ళమ్మిన విత్తనాలు వేసుకుంటేనే మొలిసేలాగా ఇప్పుడు మోడిఫైడ్ అయిపోయింది. అదే GMOs అంటున్నాం. ఇన్ని రకాలుగా భూమిని మనం ఇబ్బంది పెట్టడం వల్ల భూమిలోంచి ఏది దొరకట్లేదమ్మా. ఎప్పుడైతే D3 B12 ఉన్నాయో 18 ఏళ్ళ వాళ్ళు ఎముకలు అరిగిపోయి అంటున్నారు, లేకపోతే మెడ నొప్పులు అంటున్నారు, నడు నొప్పులు అంటున్నారు, మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, 60 ఏళ్ళ వాళ్ళు నొప్పులు అంటున్నారు. ఎన్నాటికి కారణం ఏంటంటే D3 B12 లేకపోవడం. ఇటువంటి మనకి ప్రకృతి సిద్ధంగా దొరుకుతాయి, పలానా ఆకుకూర తినండి ఈ విటమిన్ ఉంటుంది, దుంప తినండి ఈ విటమిన్ ఉంటుందని డాక్టర్లు చెప్తారు, లేకపోతే డైటీషియన్స్ చెప్తారు. కానీ వాళ్ళకి ఆ దుంపలో ఏమీ లేదనే విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు కాదు పండించేవాళ్ళు, రైతుకి సైన్స్ తెలియదు. ఆ సైన్స్ తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకేమో ఈ పంట ఎలా వస్తుందో తెలియదు, ఈ పంటలో ఏముంటున్నాయనేది తెలియదు.
అందుకు ఏంటంటే మనం కంపల్సరీగా సాధ్యమైనంత వరకు న్యాచురల్గా పండిని తినడానికి ప్రయత్నించాలి. అది అందరికీ సాధ్యం కాదు. ఇంత పాపులేషన్కి న్యాచురల్గా పండించి ఆహారం ఇవ్వడం అనేది కూడా జరిగేది కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే అప్పుడు టెర్రస్ గార్డెన్ లాంటివి పెంచుకోవడం, బాల్కనీలో ఏదో కొద్ది గొప్ప ఎంత సాధ్యమైతే అంత చేసుకోవడం. పొలాలు ఉన్న వాళ్ళు కొంతైనా మార్కెట్ కోసం కాకుండా తమ ఆరోగ్యం కోసం కొంతైనా చేసుకోవడం. ఇలాగ కూరలు కానీ పళ్ళు కానీ ఇలా వేసుకుని కొంతవరకు ట్రై చేస్తే మనం బయటపడవచ్చు. అలాగే ఇప్పుడు దాన్ని మస్క్ మిల్లన్ అంటారు. ఈ కర్బూజాలో ఒక వెరైటీ అన్నమాట. అందులో హైయెస్ట్ విటమిన్ సి ఉంటుంది. అలాగే మనకు ఆమ్ల చాలా చౌకగా దొరుకుతుంది. ఆమ్లలో ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ ఎప్పుడైతే మీరు ఇందులో పులుపు అనేది కూడా ఉంటుందమ్మా, సెట్రిక్ యాసిడ్ ఉంటుంది. సెట్రిక్ యాసిడ్ తోటి కూడి ఉన్న పులుపు కాబట్టి అది అందరికీ పనిచేస్తుంది. కడుపులో మంటున్న వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది. అటువంటి వాళ్ళు కషాయం ఎప్పుడు తాగాలంటే తిన్నాక తాగాలి. ఈ పొట్టలో ఇబ్బంది లేని వాళ్ళు బిఫోర్గా తాగాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఐరన్ విటమిన్ సి ఎప్పుడైతే బాడీలోకి వచ్చినాయో ఆటోమేటిక్గా ఒక్కొక్కటి మీ శరీరం అబ్జర్వ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. అలాగే D3 B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు దానికి సరిపడి మనం సప్లిమెంట్స్ వచ్చినాయమ్మా, అవి కంపల్సరీగా తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే మీకు బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. ఈ విటమిన్ సి, ఐరన్, D3 B12 ఎప్పుడైతే మీ బాడీలో సరిపడలేవో మీరు అమృతం తిన్నా మీ బాడీ తీసుకోదు. అది మళ్ళీ వేస్ట్గా బయటికి పోవడమే. కాబట్టి ఈ డెఫిషియన్సీ లేకుండా చూసుకుని కనుక మీరు ఇలాగా ఏ అయితే కషాయాలు ఉన్నాయో బయట దొరికాయి అటువంటివి తీసుకుంటే కనుక అవి సప్లిమెంట్స్ కింద మనకు ఉపయోగపడితే మీరు తీసుకున్న ఆహారం వంట పెట్టమ్మా తప్పనిసరిగా మీరు ఆ ఫలితం అనేది పొందదు. కరెక్ట్. అప్పుడు ఎంత తిన్నా మనకు వంట పడుతుంది అంటే ఎంతో కొంత. ఇప్పుడు భూమిని పాడు చేసాం కాబట్టి మనం అనుకున్న వాల్యూస్ ఉండకపోవచ్చు, ఎంతో కొంత ఉంటుంది. ఆ కొంచెమైనా ఉపయోగపడుతుంది. రైట్. ఎప్పుడైతే సప్లిమెంట్స్ లేవో అప్పుడు మీరు ఎంత అమృతం తీసుకున్నా, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, లేకపోతే నాన్ వెజ్ తినండి, హై ప్రోటీన్ తీసుకోండి. వెజిటేరియన్స్ అయితే ఏదో సోయా అని, పన్నీర్ అని ఇలాగ అనేక రకాలు తీసుకుంటూ ఉంటారు. నువ్వులుండలని, మినపుండలని. నేను కూడా చెప్తాను అవన్నీ తినండి అని. మనం చిన్నప్పుడు ఏం తిన్నాం అవన్నీ తినండి రీఫిల్ అవుతుంది అంటాను, కానీ నిజంగా రీఫిల్ అవ్వదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే పండించిన ప్రదేశాన్ని బట్టి ఉంటున్నాం. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.